రాజుగారు ఈ రోజు మీరు మధురంలో సున్నుండలు చేయబోతున్నారు. అవునండి. సో సున్నుండలు అనేది ఎక్కువగా ఫెస్టివల్స్ కి దానికి చేస్తూ ఉంటారు. మరి ఇది చేసుకోవడం ఈజీయేనా అండి? చాలా ఈజీ అండి. అంటే ఇది ఫెస్టివల్ అప్పుడే కాకుండా మామూలుగా ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ కదా, సో పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటారు. సో మధ్య మధ్యలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఓకే. సో కాబట్టి వాళ్ళకి అంటే ఇలాంటివి మనం ఇంట్లో చేసి పెట్టేసుకుంటే వాళ్ళకి సాయంత్రాలు కానీ లేకపోతే మధ్య మధ్యలో ఆటల మధ్యలో కూడా ఇవ్వడం బాగుంటుంది. సో ఇది చేసుకోవడం ఈజీ అండ్ అలాగే ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు. అంతే కదండి. మరి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి మీరు మాకు చేసి చూపిస్తారా? తప్పకుండా. ఓకే, మరి సున్నుండలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సున్నుండలకి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, బెల్లం తురుము 1/4 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మినపప్పు, ఇక్కడ మనం మినపగుళ్ళు తీసుకున్నాం కదా. అవును. సో దూరగా వేయించు. ఓకే. సో ముందుగా మినపప్పు మినపగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనం దూరగా వేయించుకోవాలి డ్రై ప్యాన్ లో. అవునండి. ఓకే. సో అప్పుడు ఆ కమ్మటి వాసన అనేది మనకు వస్తుంది. సో తినేప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ లో కూడా తెలుస్తుంది. ఓ, సో మనకి ఇది వేయించేటప్పుడు కమ్మటి వాసన వస్తే ఇది మనకి వేగింది అన్న ఇండికేషన్ అంతేనండి? ఓకే. సో ఇది మామూలుగా ఏంటంటే ఇక్కడ మనం మినపగుళ్ళు తీసుకున్నాం కదండి. సో పొట్టుతో పాటు అంటే గింజలు డైరెక్ట్ గా మినుములు తీసుకోవచ్చు, లేదా పొట్టు పప్పు కూడా ఉంటుంది కదా. సో వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో రెండిటితో అయినా చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏది టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది? కొంచెం అంటే ఆల్మోస్ట్ బాగుంటుంది. పొట్టుతో ఏంటంటే కొంచెం హెల్త్ వైజ్ గా చూసినా కొంచెం బెటర్. ఓకే. సో రెండైతే టేస్ట్ ఈక్వల్ గా ఉంటాయి, కానీ హెల్త్ వైజ్ అయితే పొట్టు పప్పు తీసుకుంటే మంచిదండి. అవునండి. అంతేనా? సో ఇక్కడ కలర్ కూడా వచ్చేసింది. సో కాసేపు మనం స్టవ్ ఆపేసేసి ఇది చల్లారితే మిక్సీ పట్టుకోవచ్చు. మంచి వాసన కూడా వస్తుందండి. సో ఇలా మనం దగ్గరుండి వేయించుకున్నట్టయితే మనకు తెలిసిపోతుంది ఈజీగా ఇది వేగింది అనేది. అవునండి. సో కొంచెం ఎక్కువ వేగినా మనకి కొంచెం ఘాట్ అనేది వస్తుంది కొంచెం. ఓకే. సో దాని దగ్గరుండి వేయించుకోవాలి మనం. ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే. సో చల్లారిపోయినట్టుంది కదండి. ఓకే అండి. సో దీన్ని మనం మిక్సీ జార్లో ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కొంచెం రఫ్ గా ఉంటే బాగుంటుంది. ఆ క్రంచీగా మనం తినేప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. మనం నములుతూ ఉంటే క్రంచీగా తగులుతూ ఉంటుంది కదా. సో మరీ మెత్తగా చేయకుండా కొంచెం రఫ్గానే ఉంచుకోవాలి. కొద్దిగా ఉంటాయి అంటే కొద్దిగా అంటే స్మూత్ గా కూడా కొద్దిమందికి ఇష్టం, అలాంటి వాళ్ళు మెత్తగా కూడా చేసుకోవాలి. ఓకే. సో ఇంకా మనం గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి. ఓకే అండి. సో ఎలా ఉండాలి ఒక్కసారి చూడొచ్చా? ఓకే. కొంచెం మనకు రవ్వ కన్నా ఇంకా హాఫ్ లో ఉండేటట్టు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. బౌల్ ఇస్తారా? ఎస్. సో ఇలా వద్దనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఫైన్ గా గ్రైండ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని. ఓకే. సో ఇక్కడ పంచదార పొడిగా వాడుతున్నాం. ఓకే. నార్మల్ గా సున్నుండలు బెల్లంతో చేస్తారా పంచదారతో చేస్తారా అండి? ఎక్కువగా బెల్లంతో చేసుకుంటుంటారు. సో పంచదార ఇష్టం ఉన్న వాళ్ళు పంచదారతో కూడా చేసుకుంటారు. ఓకే. సో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు రెండు యాడ్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువగా మనకు మెయిన్ గా పంచదార, కొద్దిగా బెల్లం. ఇది పంచదార అంటే ఎలా యాడ్ చేస్తారు? మీరు ఇక్కడ పొడి యాడ్ చేస్తున్నారు. నార్మల్ గా పంచదార యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు? పొడిగా చేసుకుంటే బాగుంటుంది, లేదంటే కొంచెం ఫైన్ గా ఉన్నది కొంచెం ఎక్కువగా సన్నగా ఉంటుంది కదా. సో అలాంటి పంచదార కూడా మనం డైరెక్ట్ గా వేసుకొని కలిపేసుకోవచ్చు. అది మెల్ట్ అయిపోతుందా? కొంచెం వేడిగా ఉంటుంది కదా మనం మిక్సీ పట్టినప్పుడు, ఆ వేడికి అది సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి. బెల్లం అయితే మనకి ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది అందులోనే కదా. సో కొద్దిగా నెయ్యి అంటే కరిగించి వేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే. సో మనకు ఉండలు చుట్టుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదండి. అవును. ఓకే. జస్ట్ పంచదార పొడి, బెల్లం, యాలకుల పొడి. సో ఇవన్నీ బాగా కలిపేసి చాలా సింపుల్. ఇప్పుడు నెయ్యి వేసి ఉండలు చుట్టేస్తారు అంతేనండి? అవునండి. సో ఉండలు చుట్టేప్పుడు కొంచెం మనకి పాలు అవసరం అవుతాయి. కొద్దిగా పాలు చల్లుతూ చుట్టుకుంటాం. పాలు ఎందుకంటే చల్లడం అంటే ఉండ చుట్టుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది. నెయ్యితో ఉండ చుట్టుకోవచ్చు? మొత్తంగా రాదు. అలా రాదా? సో పాలు కంపల్సరీ యాడ్ చేయాలి దీనికి కొద్దిగా. ఓ
స్టవ్ ఆఫ్ చేసాను. చేసేసి సో ఉండ చుట్టడానికి కేవలం సున్నుండకి మాత్రమే పాలు యూస్ చేస్తారా, లేకపోతే వేరే లడ్డూలు ఏవి చేసినా అన్నిటికీ యూస్ చేస్తారా? కొంచెం ఇది డ్రైగా ఉంటుంది కదా, సో దీనికి మనం పాలు యూస్ చేసుకుంటాం. సో పాలు అనేది కూడా మనం చూసి లైట్గా అలా చల్లుతూ చుట్టుకోవాలి. ఎస్ అండి, కొద్దిగానే. సో ఒకసారి ఇది నెయ్యి బాగా కలిపేసి కాచిన పాలు కదండి రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. పచ్చి పాలు అయినా పర్లేదు, కాచిన పాలు. ఓకే. సో నేను కొంచెం మీడియం సైజ్ చేస్తున్నాను. ప్లేట్ ఇస్తాను. ఈ కలర్ మనకి ఎల్లో కలర్ లో వచ్చింది. సో అది పొట్టుతో చేసినట్టయితే మనకి సో ఇది చేసుకుంటే మనకి ఎన్ని రోజుల వరకు స్టోర్ అయి ఉంటాయండి? మీకు నెలలు ఉంటుంది. 1 month. 1 month ఈజీగా ఉంటుంది. సున్నుండలు రెడీ అండి. ఓకే. సో సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. మరి మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకేనండి. మీ కార్వింగ్ కోసం చాలా మంది పిల్లలు కూడా వెయిటింగ్ ఇప్పుడు. ఓన్లీ ఒక టొమాటో సరిపోతుంది. ఓకే. బోర్డు ఇస్తారా? ఎస్. ఇది అక్కడ పెట్టేసి. ఎస్. మంచి గట్టిగా ఉన్న టొమాటో తీసుకున్నారు. హైబ్రిడ్ టొమాటో తీసుకున్నాండి. క్రాప్ చేస్తున్నాను. క్రాప్. ఓకే. సో ఇది బాడీ మెయిన్ షెల్ ఏదైతే ఉంటుందో సో ఒక దాంట్లో మనకు 2 వచ్చేస్తుంది. ఎస్. సో ఇలా పైన షెల్ వచ్చేసింది. సో లెగ్స్ వచ్చేసి టూత్ పిక్స్ పెడుతున్నాం. ఒక్కోవైపు 3 చొప్పున టూత్ పిక్స్ వస్తాయి. సో మధ్యలోకి బెండ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా మీరు పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు హాలిడేస్లలో నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సమ్మర్ క్యాంప్స్ అలా వెళ్తూ ఉంటారు కదా. సో ఇలా ఇంట్లో ఉండి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. మనం కటింగ్ చేసేది ఏదైనా ఉంటే పెద్దలు కొంచెం మనం దగ్గర ఉండే చూసుకుంటే సరిపోతుంది. ఓకే. దీంట్లోంచి ఒక 2 pieces తీసుకుంటున్నాను. సో దీన్ని 2గా కట్ చేస్తున్నాను. ఓకే. లోపల సీడ్ పార్ట్ తీసేస్తున్నాను. సో ఫ్రంట్ మాత్రం దాని మీరు 2 కొండలు ఉంటాయి కదా, సో ఇక్కడ ఇలా వస్తుంది. అవి మనల్ని కట్ చేది దాంతోనే కాబట్టి. ఎస్. ఓకే. సో ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నాను. ఓకే. లవంగం అయితే డైరెక్ట్ గా ఇది మన టమాటో లోపల డైరెక్ట్ గా దిగిపోతుంది కాబట్టి మనం సో అంటే క్రాబ్ ఐస్ ఒకటి ఏంటంటే కొంచెం ఇలా పొడవుగా ఉండి ఇక్కడ హెడ్ ఉంటుంది. అవును. సో లవంగం మనకు కరెక్ట్ గా సరిపోతుంది. సో ఓకే, రెడీ అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? ఓకే. సింపుల్ గా ఈజీగా చేస్తారు. సో ప్రతి ఒక్క ట్రై చేసేయచ్చు ఇది. ఓకే అండి, సున్నుండలు రెడీ. ఓకే, మరి చక్కటి కార్వింగ్తో పాటు సున్నుండలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. సున్నుండలు తయారు చేయు విధానం: ఒక పాన్ లో మినపగుళ్ళు వేసి దూరగా వేయించుకోవాలి. ఆపై స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో పంచదార పొడి, బెల్లం తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొద్దిగా పాలు పోస్తూ చేత్తో ఉండలుగా చుట్టుకోవాలి. అంతే, సున్నుండలు రెడీ.